హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియోకి మీ ఒపీనియన్స్ని లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ తెలియచేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు మన వీడియోస్కి. అండ్ చాలామంది సార్ వీడియోస్ చాలా బాగున్నాయి, పీడిఎఫ్స్ బాగున్నాయి అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ విధంగా టెట్‌కి మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ప్రతి సబ్జెక్ట్‌లోని ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా మనం వీడియోస్ అన్నీ డిస్కస్ చేసుకుందాము. మీరు చేయవలసిందల్లా ఓన్లీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని లైక్ చేయడం అండ్ మన మిత్రులందరికీ షేర్ చేయడం. సో, ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు అండ్ అలానే ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో, టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ టెట్ బిట్స్ డిస్కషన్ సిరీస్‌లో భాగంగా ఈవీఎస్‌కి సంబంధించి అంటే సైన్స్ మరియు సోషల్ కంటెంట్‌కి సంబంధించి ఒక 50 బిట్స్‌ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటారు. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటాం. ఆప్షన్స్: వర్ధనం, పంట, ఉద్యానవనం, నర్సరీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పంట. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని పంట అని అంటాం. మనకి ఈ టాపిక్ వచ్చేసి 5th క్లాస్ ఈవీఎస్లో ఉంటుంది అండ్ అలానే 8th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అనే టెక్స్ట్ బుక్లో మనకి వ్యవసాయం అనే లెసన్ ఉంది. దాంట్లో ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని పంట అంటాము అనే వాక్యం మనకి నేరుగా అక్కడి నుంచే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. ఆప్షన్స్ చూద్దాం: రేయాన్, ఉన్ని, నైలాన్, టెర్లిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నైలాన్. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏమిటి అంటే నైలాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఆప్షన్స్: జ్వలన ఉష్ణోగ్రత, అనుకూల ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రత. ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతని ఏమని పిలుస్తాం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, జ్వలన ఉష్ణోగ్రత అని అంటాం. ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతని జ్వలన ఉష్ణోగ్రత అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఖగోళ వస్తువులు మరియు వాటికి సంబంధించిన దృగ్విషయాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తాం? ఆప్షన్స్: జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం, కాస్మెటాలజీ, మెటీరియరాలజీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఖగోళ శాస్త్రం. ఖగోళ వస్తువులకు సంబంధించిన దృగ్విషయాల్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కస్కూటా మొక్క దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: స్వయం పోషకం, పరపోషకం, పూతికాహారి, అతిదేయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పరపోషకం. కస్కూటా మొక్క పరపోషక జీవికి ఉదాహరణ అన్నమాట. పరపోషక జీవి అంటే ఏంటి? మొక్కలు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోగలవు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయం. అయితే మొక్కలను తినే జంతువులు మరియు మానవులు అందరూ కూడా మొక్కలపైనే ఆహారం కోసం ఆధారపడతాం. అయితే ఇలా ఆధారపడే జీవులలో ఈ పరపోషక జీవి ఏంటి అంటే కస్కోట అనేది ఒక జీవిపై పూర్తిగా ఇది ఆధారపడి జీవిస్తుంది. దీనిని పరపోషకం అని పిలుస్తాం అన్నమాట. సో కస్కోట మొక్క వచ్చేసి పరపోషక జీవులకు ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్,
సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. ఆప్షన్స్: సంయుక్త బీజం, పిండం, అండం, ఫలదీకరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సంయుక్త బీజం. సంయోగ బీజాల సంయోగం ఫలితంగా ఏర్పడే కణాన్ని మనం ఏమని పిలుస్తాం? సంయుక్త బీజం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. ఆప్షన్స్ చూద్దాము. విద్యుత్ గంట, ఫ్యూజ్, గీజర్, హెయిర్ డ్రయర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, విద్యుత్ గంట అనేది విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం, కొండపల్లి రిజర్వ్ అటవీ ప్రాంతం, నీలగిరి జీవావరణ రిజర్వ్, సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, సాత్పురా జాతీయ ఉద్యానవనం. భారతదేశ మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది అంటే సాత్పురా జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ క్వశ్చన్. సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు. ఆప్షన్స్: బోకర్ ప్రైజ్, రామన్ మెగసెసే అవార్డ్, జ్ఞానపీఠ అవార్డ్, పులిట్జర్. సామాజిక ఉద్యమకారుడైనటువంటి బెజవాడ విల్సన్కు క్రింది అవార్డులలో ఒక అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అవార్డు కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రామన్ మెగసెసే అవార్డ్. సామాజిక ఉద్యమకారుడు ఈయన బెజవాడ విల్సన్ గారికి రామన్ మెగసెసే అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. గుండెలోని పై 2 గదులు. ఆప్షన్స్: ధమనులు, కర్ణికలు, సిరలు, జఠరికలు. గుండెలో 4 గదులు ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. అయితే పైనున్న 2 గదులని ఏమని పిలుస్తాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కర్ణికలు. గుండెలోని పై 2 గదులను కర్ణికలు అని పిలుస్తాము. అయితే కింద ఉన్నటువంటి 2 గదులను జఠరికలు అని పిలుస్తాం. ఇక ధమనులు మరియు సిరలు అనేవి గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్లేవి మరియు ఇతర శరీర భాగాల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకొచ్చేవి. నెక్స్ట్ క్వశ్చన్. అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానం. ఆప్షన్స్: దిగుమతి, ఉత్పత్తి, వినియోగం, ఎగుమతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఎగుమతి. అధికంగా ఉన్న ఉత్పత్తులను లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానాన్ని మనం ఎగుమతి అని అంటాం. అయితే ఈ వీడియో చూస్తున్న వారు కనుక మన ఛానల్లో దీనికంటే ముందు అప్లోడ్ చేసినటువంటి 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన 8-9 లెసన్స్ని వీడియో చూసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ని మీరు ఈజీగా ఈ పాటికే మీకు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే 8-9 లెసన్స్లో డిస్కస్ చేసుకునేటప్పుడు మనం ఎగుమతి మరియు దిగుమతి అనే విషయాలని డిస్కస్ చేసుకున్నాం. మనం పంట పండించగా మనం ఉపయోగించుకోగా అధికంగా ఉన్నటువంటి వాటిని ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు పంపించడాన్ని ఎగుమతి అని చెప్పుకున్నాము. అండ్ అలానే ఇతర దేశాల నుంచి మనకి అవసరమైనటువంటి వస్తువులను మనం గనక కొనుగోలు చేసినట్లయితే దానిని దిగుమతి అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎగుమతి. అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను మన దేశం నుంచి ఇతర దేశాలకు పంపే విధానాన్ని ఎగుమతి అని అంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. ఆప్షన్స్: ఇనుము కోబాల్ట్, ఇనుము సిలికాన్, సిలికాన్ నికెల్,
సిలికాన్, రాగి. వీటిలో అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. ఇనుము మరియు కోబాల్ట్ అనేవి అయస్కాంత పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్. బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. ఆప్షన్స్ చూద్దాం. విజయనగరం గజపతి రాజులు, గజపతులు బొబ్బిలి, బొబ్బిలి బ్రిటిష్, విజయనగరం బొబ్బిలి. ఈ కింది ఇచ్చిన 4 జతలలో ఎవరి మధ్య బొబ్బిలి యుద్ధం జరిగింది అనేది తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. బొబ్బిలి యుద్ధం విజయనగరానికి మరియు బొబ్బిలికి మధ్య జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు. ఆప్షన్స్ మదురై, కాంచీపురం, మైసూర్, శ్రీకాళహస్తి. కైలాస దేవాలయం క్రింది ప్రాంతాలలో ఎక్కడుందో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాంచీపురం. కైలాసనాథ దేవాలయం కాంచీపురంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ జల దినోత్సవమును ఈ రోజు జరుపుకుంటారు. ఆప్షన్స్ మార్చ్ 22, ఏప్రిల్ 22, మే 22, జూన్ 22. అయితే ఈ ప్రశ్న చూసినట్లయితే ఇది జనరల్గా మనం జీకేకి సంబంధించిన దాంట్లో చదువుతాము. అంటే ఇది జనరల్గా అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఇది మన టెక్స్ట్ బుక్స్లో ఎక్కడుంది అనేది చూసినట్లయితే మనం 7th క్లాస్ సోషల్ చదివేటప్పుడు సెకండ్ లెసన్ వచ్చేసి వివిధ ఆవరణాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. సో దాంట్లో జలావరణం గురించి వచ్చినప్పుడు ఈ ప్రపంచ జల దినోత్సవం గురించి ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు అనేది ఆ లెసన్ చదివిన ప్రతి ఒక్కరూ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మార్చ్ 22. ప్రపంచ జల దినోత్సవం మార్చ్ 22న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్ జూమింగ్ ఈశాన్య భారతదేశం, మిల్ఫా మెక్సికో, రోకా బ్రెజిల్, లేతాంగ్ అర్జెంటీనా. సో ఇక్కడ ఇవేంటి అంటే మనం విస్థాపన వ్యవసాయము అంటే జూమింగ్ అగ్రికల్చర్ గురించి మనందరికీ తెలిసినదే. కొండ ప్రాంతాలలో ఒక ప్రాంతాన్ని వీళ్ళు ఎన్నుకుని అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి ఆ చెట్లను వాళ్ళు ఎండిన తర్వాత కాల్చేసి వచ్చిన బూడిదని అక్కడే ఆ ప్రాంతంలోనే ఆ మట్టిలో ఆ బూడిది బాగా కలిపేసి దాంట్లో వాళ్ళు పంట పండిస్తారు. ఈ విధంగా పంట పండిన తర్వాత వాళ్ళు ఆ పంటని కోసి వాళ్ళు వినియోగించుకోవడం లేదా ఎగుమతి చేయడం లేదా సంతలలో విక్రయించడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఒక పంట వేశారో అక్కడ ఆ ప్రాంతం భూమి సారం తగ్గిపోవడం వల్ల ఆ ప్రాంతాన్ని వాళ్ళు విడిచిపెట్టేసి వేరే ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తారు. ఈ విధమైన వ్యవసాయ విధానాన్ని మనం విస్థాపన వ్యవసాయము లేదా పోడు వ్యవసాయము, ఆంగ్లంలో అయితే జూమింగ్ అగ్రికల్చర్ అని చెప్పి అంటాం. అయితే ఇలా వ్యవసాయం చేసే ఈ తెగల వారికి వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లు ఉన్నాయి. సో ఆ ప్రాంతానికి మరియు పేర్లకి సంబంధించి కింద దానిలో సరికాని జతను ఎన్నుకోమంటున్నారు. మనకి ఈ టాపిక్ ఏ టెక్స్ట్ బుక్లో ఉంది అంటే 8th క్లాస్ సోషల్ రిసోర్సెస్ టెక్స్ట్ బుక్లో వ్యవసాయం అనే పాఠంలోని ఈ టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ మనకి పక్కన ఒక బాక్స్ ఇచ్చేసి ఆ బాక్స్లో ఏ ప్రాంతంలో విస్థాపన వ్యవసాయం వారిని ఏ పేరుతో పిలుస్తారు అనేది ఒక బాక్స్ ఉంటుంది. ఈ ప్రశ్నకి గనక సమాధానం తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లేతాంగ్ అర్జెంటీనా అనేది సరికాని జత అన్నమాట. అయితే దీనికి సరైన జత ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇక్కడ ఈ పైన ఉన్న 3 కూడా మనకి సరైన జతలు. జూమింగ్ అని ఈశాన్య భారతదేశంలో విస్థాపన వ్యవసాయాన్ని జూమింగ్ అని పిలుస్తాం. అలానే మెక్సికో దేశంలో జూమింగ్ వ్యవసాయాన్ని మిల్ఫా అని పిలుస్తారు. ఇక బ్రెజిల్లో రోకా అని పిలుస్తారు. ఈ విధంగా విస్థాపన వ్యవసాయానికి వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లు ఉన్నాయి. సో అర్జెంటీనా ప్రాంతానికి సంబంధించి అక్కడ విస్థాపన వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
నెక్స్ట్ క్వశ్చన్. అస్మాక మహాజానపదం ఈ నది ఒడ్డున ఉండేది. ఆప్షన్స్ కృష్ణ, నర్మదా, గోదావరి, గంగా. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మనకి 6th సోషల్ మరియు 7th సోషల్లో చరిత్రకు సంబంధించిన పాఠాలలో దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే అస్మాక మహాజానపదం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్స్ చూద్దాము. కృష్ణ, నర్మదా, గోదావరి, గంగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గోదావరి. అస్మాక మహాజానపదం గోదావరి నది ఒడ్డున ఉంటుందన్నమాట. అయితే ఈ మహాజానపదాలలో మహాశక్తివంతమైన జానపదం గురించి మనం ఆ పాఠంలో నేర్చుకోవడం జరుగుతుంది. అది మగధ. మగధ వచ్చేసి మహాజానపదాలలోనే అతి శక్తివంతమైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. ఆప్షన్స్ గౌతమ బుద్ధుడు, మహావీరుడు, గురునానక్, యేసుక్రీస్తు. ఆర్య సత్యాలు అనేవి ఎవరి యొక్క బోధనలు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని యొక్క బోధనలను ఆర్య సత్యాలు అని పిలుస్తారు. అండ్ ఈ క్వశ్చన్కి సంబంధించిన వివరణ మనకి ఎక్కడ ఉంటుంది అంటే 6th క్లాస్ సోషల్లోని మతాలకు సంబంధించిన ఒక లెసన్ ఉంటుంది. దాంట్లో బౌద్ధ మతం, జైన మతం, క్రైస్తవ మతం మరియు సిక్కు మతం గురించి వివరణ ఉంటుంది. దాంట్లో మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి ఆర్య సత్యాలు అనేవి గౌతమ బుద్ధుని యొక్క బోధనలు అని అక్కడ నేర్చుకుంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలను ముద్రించారు. ఆప్షన్స్ అల్లావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇబ్రహీం లోడి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన కాలంలో ప్రజలు తమ ఇండ్లలోనే నాణేలను ముద్రించుకునేవారు అనమాట. ఎవరి ఇళ్లలో వాళ్ళు నాణేలు ముద్రించుకునే కాలం ఎవరి కాలం అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఆప్షన్స్ లార్డ్ డల్హౌసీ, లార్డ్ రిప్పన్, లార్డ్ హంటర్, చార్లెస్ కార్న్వాలిస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చార్లెస్ కార్న్వాలిస్ కాలంలో బ్రిటిష్ ఇండియాలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వివరణ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే 8th క్లాస్ సోషల్కి సంబంధించి అవర్ పాస్ట్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో 2nd లెసన్లో ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి సంబంధించిన వివరణ అక్కడ ఉంటుందన్నమాట. ఇది ఎవరి కాలంలో ప్రవేశపెట్టబడింది అంటే చార్లెస్ కార్న్వాలిస్. సో ఈ చార్లెస్ కార్న్వాలిస్ అనే వ్యక్తి ఎవరు అంటే అప్పటి బ్రిటిష్ ఇండియాకి సంబంధించి గవర్నర్ జనరల్. అయితే ఈ బ్రిటిష్ ఇండియా చరిత్రలోనే మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హ్యాస్టింగ్స్ అనే వ్యక్తి బ్రిటిష్ ఇండియాలోని మొదటి గవర్నర్ జనరల్. ఈయన 1773లో మన భారతదేశంలో బ్రిటిష్ వారి తరపున గవర్నర్ జనరల్గా మొట్టమొదటి వ్యక్తి నియమితులయ్యారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కొండపల్లి కోటను నిర్మించినది. ఆప్షన్స్ చూద్దాం. కాకతీయులు, ముసునూరి నాయకులు, చోళులు, విజయనగర రాజులు. కొండపల్లి కోట ఎవరి కాలంలో నిర్మించబడింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ముసునూరి నాయకుల కాలంలో కొండపల్లి కోట నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యుల పరిపాలనను గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. ఈ క్రింది వాటిలో ఏ గ్రంథాన్ని కనుక మనం చదివినట్లయితే మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవచ్చు? ఆప్షన్స్ చూద్దాం. క్రీడాభిరామం, కాదంబరి, ఇండికా, కుమార సంభవం. దీనికి ఆన్సర్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎంతమందికి ఆన్సర్ తెలుసో చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇండికా.
సో ఇండికా అనే గ్రంథం మౌర్యుల పరిపాలన గురించి తెలియజేసే గ్రంథం అన్నమాట. అయితే ఈ ఇండికా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అని గనక మనకు ప్రశ్న వచ్చినట్లయితే మెగస్తానిస్. మెగస్తానిస్ ఒక గ్రీక్ రాయబారి అన్నమాట. ఈయన మౌర్యుల పరిపాలనా సమయంలో మౌర్యుల యొక్క రాజ్యాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి ఒక గ్రీకు సందర్శకుడు. సో మౌర్యుల యొక్క పరిపాలన చూసి వాళ్ళ పరిపాలనా విధం ఏ విధంగా ఉంది అనే విషయాలన్నీ కూడా ఒక గ్రంథ రూపంలో రచించడం జరిగింది. ఆ గ్రంథానికి ఇండికా అని పేరు పెట్టడం జరిగింది. సో ఇండికా అనే గ్రంథం మెగస్తానిస్ అనే ఒక గ్రీక్ సందర్శకుడు రచించాడనమాట. ఇది దేని గురించి తెలియజేస్తుంది అంటే మౌర్యుల పరిపాలన గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయుల కాలంలో పేరణి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. ఆప్షన్స్: పంట కోత, పండుగ, యజ్ఞాలు, యుద్ధాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. కాకతీయుల కాలంలో యుద్ధ సమయంలో పేరణి నాట్యాన్ని ప్రదర్శించేవారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం. ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం. ఆప్షన్స్ చూసినట్లయితే నార్వే, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నార్వే. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జల విద్యుత్తుని అభివృద్ధి చేసిన దేశం నార్వే. నెక్స్ట్ క్వశ్చన్. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందటం. ఆప్షన్స్: ఫలదీకరణ, మొగ్గ తొడగడం, క్లోనింగ్, రూప విక్రయం. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందే ప్రక్రియని ఏమని పిలుస్తాం? అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి అండ్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రూప విక్రయం. అయితే ఇది మనకి 5th క్లాస్ ఈవీఎస్లోని డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, కంటెంట్ వీడియో. సో టెక్స్ట్ బుక్ని రిఫర్ చేసి ఇంపార్టెంట్ అనిపించే ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని కూడా కవర్ చేస్తూ పీడిఎఫ్ రూపొందించి ఆ పీడిఎఫ్ని వివరిస్తూ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానం ఆల్రెడీ తెలిసే ఉంటుంది. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందే ప్రక్రియని మనం రూప విక్రయం అని అంటాం. దాంట్లో ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ వీడియోలో మనం కప్ప యొక్క జీవిత చక్రాన్ని వివరించుకున్నాము, అలానే సీతాకోక చిలుక యొక్క జీవిత చక్రాన్ని కూడా వివరించుకున్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ పైన ఐ కార్డ్స్లో కూడా లింక్ చేస్తాను. ఆ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి వీడియో చూసి రివిజన్ చేసుకున్నట్లయితే మళ్ళీ టెక్స్ట్ బుక్ తీయాల్సిన అవసరం లేకుండా అంతా క్లియర్గా వీడియో చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఆప్షన్స్: ఒక ప్రాంతంలోని సజీవులు, ఒక ప్రాంతంలోని నిర్జీవ కారకాలు, ఒక ప్రాంతంలోని జీవుల మధ్య ఆహారం కోసం సంబంధం, ఒక ప్రాంతంలోని అన్ని నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఒక ప్రాంతంలోని అన్ని నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపిక అంటున్నారు. సో ఇక్కడ ఆవరణ వ్యవస్థను వివరించేవి ఏంటి? ఒక ప్రాంతంలోని అన్ని జీవులు నిర్జీవుల మధ్య పరస్పర చర్యలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇది విద్యుత్ అధమ వాహకం. ఆప్షన్స్: స్వేదన జలం, కుళాయి నీరు, బావి, సముద్రపు నీరు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్వేదన జలం. విద్యుత్ అధమ వాహకం అంటే విద్యుత్ని తమ గుండా ప్రవహింప చేయని వాటిని మనం విద్యుత్ అధమ వాహకాలు అంటాం. సో ఇక్కడ స్వేదన జలం అనేది విద్యుత్ అధమ వాహకం అన్నమాట. అలానే ఏ వస్తువులైతే తమ గుండా విద్యుత్ని ప్రవహింప చేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటాం.
నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీనిలో ఉపయోగిస్తారు. ఆప్షన్స్: పెరిస్కోప్, సూక్ష్మదర్శిని, సైడ్ వ్యూ మిర్రర్, టార్చ్ లైట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సైడ్ వ్యూ మిర్రర్. సాధారణంగా సైడ్ వ్యూ మిర్రర్స్లో కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తారనమాట. మనం ఉపయోగించేటువంటి అనేక వాహనాలకు సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి. సైడ్ వ్యూ మిర్రర్స్ అన్నిటిలో కూడా ఈ కుంభాకార దర్పణాన్నే ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నానో సెకండ్ అనగా? ఆప్షన్స్: సెకనులో మిలియన్ వంతు, సెకనులో బిలియన్ వంతు, 1,000,000 సెకన్లు, 1 బిలియన్ సెకన్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సెకనులో బిలియన్ వంతు. ఒక నానో సెకండ్ అంటే సెకనులో బిలియన్ వంతు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా? ఆప్షన్స్: 79%, 97%, 67%, 69%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 97%. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా 97% ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం? ఆప్షన్స్: చెవి తమ్మె, నాలుక, పళ్ళు, గుండె. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ ప్రశ్నకి చాలా మందికి ఆన్సర్ తెలుసు అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, చెవి తమ్మె. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం ఏది అంటే చెవి తమ్మె. అలానే ముక్కు చివరన కూడా మృదులాస్థితోనే నిర్మాణమై ఉంటుందన్నమాట. అయితే మృదులాస్థి అంటే ఏంటి అసలు? మృదులాస్థి అనేది ఒక ఎముక వంటిది అయినప్పటికీ ఇది ఎముకలాగా గట్టిగా ఉండదన్నమాట. దీనిని మనం వంచవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ? ఆప్షన్స్: కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, బాష్పోత్సేకం, స్వాంగీకరణం. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బాష్పోత్సేకం. ఆకుల యొక్క పత్రరంధ్రాల నుంచి నీరు ఆవిరి రూపంలో బయటకు వచ్చే ప్రక్రియను మనం ఏమంటాము? బాష్పోత్సేకం. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు. ఆప్షన్స్: రాయి, కాగితం, చెక్క, దారం. క్రింది వాటిలో వేటిని ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, దారం. దారంను ఉపయోగించి ఒక వక్రరేఖ పొడవును కొలవవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ? ఆప్షన్స్ చూద్దాం. డక్వీడ్, హైడ్రిల్లా, టేప్ గ్రాస్, మడ చెట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, డక్వీడ్. డక్వీడ్ అనేది నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ధ్రువ ప్రాంతాలలో సాధారణ రవాణా సాధనం? ధ్రువ ప్రాంతాలలో సాధారణంగా రవాణాకు ఉపయోగించే సాధనం. ఆప్షన్స్ చూద్దాం. స్లెడ్జ్లు, పుట్టీలు, ఒంటెలు, గాడిదలు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, స్లెడ్జ్లు. ధ్రువ ప్రాంతాలలో సాధారణంగా స్లెడ్జ్లు అని పిలువబడే సాధనాలను రవాణాకు ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాలలో వినియోగించుకున్న ఉద్యోగుల సంఖ్య? నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాలలో నియోగించిన ఉద్యోగుల సంఖ్య? ఆప్షన్స్ చూద్దాం. 9, 10, 11, 13. గ్రామ సచివాలయంలో ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 11 మంది. నెక్స్ట్ క్వశ్చన్.
జరియా రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి. జరియా మరియు రాణిగంజ్ అనే గనులు దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే ఇనుము, బంగారం, బొగ్గు, మాంగనీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బొగ్గు గనులు అన్నమాట. జరియా మరియు రాణిగంజ్ అనేవి బొగ్గు గనులకు ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. సో ఆప్షన్స్ లో చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులు, నరసింహవర్మ పల్లవులు, పులికేశ టూ చాళక్యులు, సముద్రగుప్తుడు మౌర్యులు. అయితే ఇక్కడ రాజవంశము మరియు ఆ వంశానికి చెందినటువంటి ఒక రాజు పేరు ఇచ్చి జతలు ఇవ్వడం జరిగింది. ఈ జతలలో తప్పుగా జతపరచబడిన జతను గుర్తించమంటున్నారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సముద్రగుప్తుడు మౌర్యులు అనే జత తప్పుగా గుర్తించినది. అండ్ గౌతమిపుత్ర శాతకర్ణ శాతవాహన వంశానికి చెందినవారు, నరసింహవర్మ 1 పల్లవులు, అలానే పులికేశి 2 కూడా చాళక్య వంశ రాజు అనమాట. ఈ 4వ జతలో సముద్రగుప్తుడు మౌర్యులు అని ఇచ్చారు. అయితే సముద్రగుప్తుడు ఏ రాజ్యానికి చెందినటువంటి రాజు అనే విషయాన్ని కామెంట్ చేయండి, ఎంతమందికి తెలుసో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, పోలీసు విధి కానిది. ఆప్షన్స్ ఫిర్యాదును పరిశోధించడం, ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం, కోర్టులో ఛార్జ్ షీట్ను దాఖలు చేయడం, ఒక వ్యక్తి దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 అంశాలలోని పోలీసు యొక్క విధి కాని దాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం పోలీసు యొక్క విధి కాదన్నమాట. ఈ నిర్ధారణ అనేది ఎవరి యొక్క విధి అంటే కోర్టులో ఉన్నటువంటి జడ్జి ఈ విషయాన్ని నిర్ధారిస్తారు. సో పోలీసు యొక్క విధులు ఏమిటి అంటే ఫిర్యాదుని పరిశోధించడం, ఎఫ్ఐఆర్ని నమోదు చేయడం, కోర్టులో ఛార్జ్ షీట్ను దాఖలు చేయడం. ఈ 4టిలోని పోలీసుల విధి కానిది ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం అనే అంశం పోలీసుల యొక్క విధి కాదన్నమాట. దానిని ఎవరు చేస్తారు అంటే జడ్జి చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వీరి కాలంలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి. ఆప్షన్స్ చోళులు, మౌర్యులు, గుప్తులు, పల్లవులు. వీళ్ళలో ఎవరి కాలంలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి? తెలిసిన వాళ్ళందరూ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చోళుల కాలంలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాలలో ఉండవలసిన కనీస అటవీ శాతం. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాలలో కనీసం ఎంత శాతం అటవీ శాతం ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే 20%, 33%, 43%, 53%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 20%. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాలలో 20% అటవీ కనీసం ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాఫ్రికా గాంధీ అని ఇతన్ని పిలుస్తారు. ఈ ప్రశ్నకి మనందరికీ చాలా బాగా సమాధానం తెలుసు. సో సమాధానం తెలిసిన వాళ్ళందరూ కూడా కామెంట్లో తెలియచేయండి. దక్షిణాఫ్రికా గాంధీ. ఆప్షన్స్ చూద్దాము. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, వంగరి మదాయి, నెల్సన్ మండేలా, జాకోబ్ డూడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నెల్సన్ మండేలా. ఈయనని దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అని చదువుతాం కదా మనం. 8th క్లాస్ సోషల్ చదివినంతసేపు మనకి ఐఎన్సి అనే అంశం అనేక సార్లు వస్తుంది. సో ఈ ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీనినే తెలుగులో మనం భారత జాతీయ కాంగ్రెస్. అయితే ఇది ఏ సంవత్సరాన స్థాపించారు అని చెప్పి అడుగుతున్నారు.
ఆప్షన్స్ చూసినట్లయితే 1865, 1855, 1875, 1885. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 1885లో భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆప్షన్స్ నాగ్పూర్, పటియాలా, శ్రీనగర్, అహ్మదాబాద్. వీటిలో ఏ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అహ్మదాబాద్. అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో పుట్టిన నాట్యం. ఆప్షన్స్ యక్షగానం, కూచిపూడి, భరతనాట్యం, కథకళి. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించినటువంటి ఇతివృత్తాలతో పుట్టినటువంటి నాట్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, యక్షగానం భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో పుట్టిన నాట్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. త్రిపీటకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు. ఆప్షన్స్ చూసినట్లయితే జైన మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జుడాయిజం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బౌద్ధ మతం. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను త్రిపీటకాలు అని పిలుస్తాం. అలానే ముందు బిట్లో డిస్కస్ చేసాము, గౌతమ బుద్ధుని యొక్క బోధనలను ఏమని పిలుస్తాము అంటే ఆర్య సత్యాలు అని నేర్చుకున్నాం కదా. సో అలానే ఈ బౌద్ధుల యొక్క మత పవిత్ర గ్రంథాలను త్రిపీటకాలు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య. భారతదేశంలో మొత్తం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? ఈ ప్రశ్నకి సమాధానం 8th క్లాస్ సోషల్లో పొలిటికల్ లైఫ్ చదివినటువంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో ఇప్పటికే ఆల్రెడీ ఆ లెసన్ చదివి ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 25. ప్రస్తుతం భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని. ఆప్షన్స్ సీమారావ్, నందిని హరనాథ్, ప్రాంజల్ పాటిల్, అర్చనా సోరెంగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ప్రాంజల్ పాటిల్. భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని ఎవరు అంటే ప్రాంజల్ పాటిల్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడితో మనం ఈవీఎస్కి సంబంధించిన బిట్స్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.